అందరికీ నమస్కారం. మనందరికీ పెద్ద పెద్ద కలలుంటాయి కదండి. కానీ కొన్నిసార్లు మనసులో ఎక్కడో ఓ మూల ఒక చిన్న అనుమానం మొదలవుతుంది. అది మెల్లగా మన కలను నీరుగార్చేస్తుంది. సరే, ఈరోజు మనం ఆ చిన్న అనుమానాన్ని దాటి మన నమ్మకాన్ని ఒక కొండంత బలంగా ఎలా మార్చుకోవాలో దానికి సంబంధించిన ఒకే ఒక చిన్న రహస్యం గురించి తెలుసుకుందాం. మీకెప్పుడైనా ఇలా అనిపించిందా? మనం ఎంతో ఇష్టంగా ఒక పని మొదలుపెడతాం, కాని అప్పుడే మనసులోంచి ఎవరో మెల్లగా అడుగుతారు, ఒకవేళ ఇది జరగకపోతే ఏంటి, ఫెయిల్ అయితే ఏంటి అని. ఆ చిన్న గొంతు మనందరికీ చాలాసార్లు వినిపిస్తుంది కదా. ఇక్కడ రవి అనే వ్యక్తి సమస్య కూడా అచ్చం ఇలాంటిదే. చూడండి, తనేమంటున్నాడు. నేను స్పష్టంగా అడుగుతాను, బలంగా నమ్ముతాను, కాని మధ్య మధ్యలో అనుమానం వచ్చేస్తుంది అని. నిజానికి ఇది రవి కథ మాత్రమే కాదు, మనలో చాలామంది కథ. ఎంత పాజిటివ్గా ఉందామనుకున్నా సరే ఈ చిన్న అనుమానం మనల్ని వెనక్కి లాగుతూనే ఉంటుంది. సరే, ముందుగా మనం చిన్న అనుమానం అంటున్నాం కదా, అది ఎందుకు అంత పెద్ద సమస్యో చూద్దాం. మనకు తెలియకుండానే అది మనల్ని ఎలా బలహీనపరుస్తోందో ఇప్పుడు అర్థం చేసుకుందాం. దీన్ని ఇలా ఊహించుకోండి. ఒక నిండు నీళ్ల బకెట్ ఉంది. దానికి ఒక చిన్న చిల్లు పడింది. మొదట్లో పెద్దగా ఏమీ అనిపించదు, కాని నెమ్మదిగా చుక్క 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 అలా నీళ్లన్నీ కారిపోతాయి కదా. మన అనుమానం కూడా అచ్చం అలాంటిదే. మనలో ఉన్న నమ్మకాన్ని, మన శక్తిని అలా నెమ్మదిగా మొత్తం ఖాళీ చేసేస్తుంది. ఇప్పుడు ఈ స్లైడ్ చాలా ముఖ్యం, జాగ్రత్తగా చూడండి. మన మనసులో 70% నమ్మకం బలంగా ఉన్నా సరే ఒక 30% భయం ఉందనుకోండి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, విశ్వం మన మాటల్ని కాదు, మన ఫీలింగ్స్ని వింటుంది. అంటే ఆ చిన్న 30% భయమే చాలా పెద్ద శబ్దం చేసి మన నమ్మకాన్ని డామినేట్ చేస్తుంది. ఆ భయమే మన కలను మనకు దూరం చేస్తుంది. అయ్యో, మరి అనుమానాన్ని ఎలా జయించాలి? ఏమాత్రం భయపడద్దు. దీనికి చాలా సులభమైన కానీ చాలా చాలా శక్తివంతమైన ఒకే ఒక పరిష్కారం ఉంది. ఇది మన ఆలోచించే విధానాన్నే పూర్తిగా మార్చేస్తుంది. ఆ రహస్యం ఇదే. చాలా సింపుల్ కదా. మనం మనల్ని అడిగే ప్రశ్నను మార్చేయడమే. ఎప్పుడు ఒకవేళ నేను ఓడిపోతే అని అడిగే బదులు ఒకవేళ నేను గెలిస్తే అని మనస్ఫూర్తిగా అడగాలి. చూసారా, ఎంత చిన్న మార్పు, కానీ దీని ప్రభావం మన జీవితం మీద చాలా చాలా పెద్దగా ఉంటుంది. థియరీ చెప్పడం చాలా సులభం కదా, కానీ నిజ జీవితంలో ఇది ఎలా పనిచేస్తుంది? సరే, ఇప్పుడు మన రోజువారీ జీవితంలోని కొన్ని చిన్న చిన్న ఉదాహరణలు చూద్దాం. ఒక స్టూడెంట్గా, ఒక ఉద్యోగిగా ఇది మనందరికీ కనెక్ట్ అవుతుంది. ముందుగా ఒక స్టూడెంట్ గురించి ఆలోచిద్దాం. అయ్యో, ఎగ్జామ్లో అన్నీ మర్చిపోతే ఏంటి అని ఆలోచిస్తూ ఉంటే ఏమవుతుంది? భయం పెరుగుతుంది, టెన్షన్ వస్తుంది, చివరికి తెలిసినవి కూడా మర్చిపోతాం. అదే వావ్, అన్నీ గుర్తుకొచ్చి పేపర్ మొత్తం భలేగా రాస్తే ఎలా ఉంటుంది అని అనుకుంటే ఒక తెలియని ధైర్యం వస్తుంది. పరీక్ష అద్భుతంగా రాస్తారు. ఇప్పుడు ఒక ఉద్యోగి, ఈసారి కూడా ప్రమోషన్ కోసం బాస్ నన్ను రిజెక్ట్ చేస్తే అని కంగారు పడితే ఆ కంగారు మన పనిలో కనిపిస్తుంది, అవకాశం చేజారిపోతుంది. దానికి బదులుగా నా పనిని చూసి బాస్ మెచ్చుకుంటే ఎంత బాగుంటుంది అని ఆలోచిస్తే ఆ వచ్చే ఆత్మవిశ్వాసమే మనకు ప్రమోషన్ తీసుకొస్తుంది. అలాగే ఒక షాపు యజమాని, ఈరోజు నా షాపులో ఎవ్వరూ ఏమీ కొనకపోతే నా పరిస్థితేంటి అని భయపడితే ఆ నెగటివ్ ఫీలింగే కస్టమర్లను దూరం చేస్తుంది. కానీ కస్టమర్లందరూ నా వస్తువులను ఇష్టపడితే ఎంత బావుంటుంది అని సంతోషంగా అనుకుంటే ఆ పాజిటివ్ వైబ్రేషన్సే కస్టమర్లను ఆకర్షిస్తాయి. ఈ ఆలోచన ఎంత శక్తివంతమైనదో చెప్పడానికి ఇప్పుడు కేవలం ఒక ఉదాహరణ కాదు, ఒక నిజమైన కథ విందాం. ప్రపంచాన్ని మార్చేసిన కథ ఇది. మనందరికీ స్ఫూర్తినిచ్చే ఒక ప్రఖ్యాత రచయిత్రి కథ. ఆమె పేరు జేకే రౌలింగ్. హ్యారీ పాటర్ అనే ఒక అబ్బాయి గురించి ఒక అద్భుతమైన మాయాజాల కథ రాయాలని ఆమెకు ఒక పెద్ద కల ఉండేది. కాని అప్పుడు ఆమె జీవితం చాలా కష్టాల్లో ఉంది. తనొక సింగిల్ మదర్, చేతులు డబ్బుల్లేవు, చాలా పేదరికంలో ఉన్నారు. తన ఎంతో కష్టపడి రాసిన హ్యారీ పాటర్ కథ పుస్తకాన్ని పట్టుకుని చాలామంది పబ్లిషర్ల దగ్గరకు వెళ్లారు. కాని ఒకరు కాదు, ఇద్దరు కాదు, మొత్తం 12 మంది ఆమె కథను తిరస్కరించారు. ఈ కథ వర్కౌట్ అవ్వదు అని ముఖం మీదే చెప్పారు. ఒక్కసారి ఆలోచించండి, అన్నిసార్లు వద్దు వద్దు అని వింటే మనకెంత నిరాశగా ఉంటుంది. ఎవరైనా సరే అక్కడితో ఆగిపోయేవారేమో. కాని ఆమె తన ఆలోచనను మార్చుకున్నారు.
తనని తాను ఒక భిన్నమైన ప్రశ్న వేసుకున్నారు. సరే, ఈ 12 మంది వద్దు అన్నారు. కాని ఒకవేళ కేవలం ఒక్క పబ్లిషర్ సరే అంటే? చూసారా, ఆ ఒక్క ప్రశ్న, ఆ ఒక్క ఆశ ఆమె నమ్మకాన్ని సజీవంగా ఉంచింది. మరి ఆ ఒక్క సరే తర్వాత ఏం జరిగిందో మనందరికీ తెలుసు. 500 మిలియన్లకు పైగా పుస్తకాలు అమ్ముడయ్యాయి. 80కి పైగా భాషలోకి అనువదించబడ్డాయి. 8 బ్లాక్ బస్టర్ సినిమాలొచ్చాయి. ఆమె ప్రపంచంలోనే మొట్టమొదటి బిలియనేర్ రచయిత్రి అయ్యారు. ఇంకా కోట్లాది మందికి స్ఫూర్తిగా నిలిచారు. ఆమె కథ నుండి మనం నేర్చుకోవలసిన అతి ముఖ్యమైన పాఠం ఇదే. 100 మంది వద్దు అని చెప్పినా పర్వాలేదు, మనం వెతకాల్సింది, మనం నమ్మాల్సింది ఆ ఒక్క సరే గురించే. ఎందుకంటే ఆ ఒక్క సరే మన జీవితాన్ని మార్చే శక్తిని కలిగి ఉంటుంది. ఇంత స్ఫూర్తిదాయకమైన కథ విన్నాం కదా, చాలా బాగుంది. ఇప్పుడు ఈ శక్తివంతమైన పాఠాన్ని మన సొంత జీవితంలోకి ఎలా తీసుకురావాలో, ఎలా ఆచరణలో పెట్టాలో చూద్దాం. ఒక క్షణం మీకోసం మీరు కేటాయించుకుని ఈ 3 ప్రశ్నల గురించి నిజాయితీగా ఆలోచించండి. మొదటిది, ప్రస్తుతం మిమ్మల్ని ఎక్కువగా భయపడుతున్న అనుమానమేంటి? రెండోది, ఆ అనుమానాన్ని మీరు ఒకవేళ నేను సక్సెస్ అయితే అనే ఒక పాజిటివ్ ఆలోచనగా ఎలా మార్చగలరు? ఇక మూడోది, ప్రతిరోజు ఆ భయాన్ని వదిలేసి ఆ స్థానంలో కృతజ్ఞతను నింపడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? సరే, ఇదిగో మీకోసం ఒక చిన్న సింపుల్ చిట్కా. మీకు అనుమానం వచ్చిన ప్రతిసారి, భయం అనిపించిన ప్రతిసారి వెంటనే మీ మనసులో ఇలా అనుకోండి: థ్యాంక్ యూ యూనివర్స్, నా కల ఇప్పటికే నాకు చేరువవుతోంది, దారిలో ఉంది. చివరగా దుర్గా సర్ చెప్పిన ఈ అద్భుతమైన మాట ఎప్పుడూ గుర్తుంచుకోండి: భయానికి వెల ఎక్కువ, నమ్మకం ఉచితం. ఎల్లప్పుడూ నమ్మకాన్నే ఎంచుకోండి. గుర్తుంచుకోండి మిత్రులారా, రోజు మనం నేర్చుకునే ఇలాంటి చిన్న చిన్న విషయాలే ఒకరోజు మనల్ని ఒక పెద్ద విజయానికి దారితీస్తాయి. మీ నమ్మకాన్ని ఎప్పుడూ వదులుకోకండి.